మెంతికూరని ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎల్లుల్లిపాయలు వేగాక ఎండుమిరపకాయలు జీలకర్ర వేసుకోండి. కొంచెం ఆవాలు వేయించుకోండి. ఇవన్నీ వేగాక మెంతికూర వేద్దాము. ఇప్పుడు మెంతికూర వేద్దాం. ఇలా 2 నిమిషాలు వేగాక అప్పుడు పెసరపప్పు వేయండి. ఇవి వేగినాయండి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా వేయించాలి. వేగిపోయినాయండి. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. అయిపోయి వచ్చిందండి. ఇందులో కరివేపాకు పొడి కొంచెం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మెంతికూర అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఇలా చపాతీలోకి అన్నంలో తింటే చాలా బాగుంటుంది.